దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు. భారత్లో అతి ముఖ్యమైన భాషలుగా గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మహనీయుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు. వ్యావహారిక భాష కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. భాష సామాన్యులకు అందుబాటులోకి రావాలని ఆ మహనీయుడు అహర్నిశలు శ్రమించారు. రామూర్తి పంతులు జయంతిని ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వ్యావహారిక తెలుగు వెలుగు గిడుగువారు చేసిన అవిశ్రాంత కృషి గురించి దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న మరింత విలువైన సమాచారం తెలుసుకుందాం. అక్షరం అజరామరం, అది జాతి అస్తిత్వానికి దిక్సూచి. అది మాతృభాష అయితే మరింత మమకారం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన భాష మనది. తేనె కన్నా తీయనిది తెలుగు భాష అంటూ సినీ కవులు కళాల నుంచి జాలువారింది మన తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కీర్తి పొందిన మన తెలుగు భాష కమ్మదనాన్ని ప్రతి ఒక్క తెలుగువారు ప్రేమతో ఆస్వాదిస్తారు. పరాయి సంస్కృతి వేష భాషలకు ఆకర్షితులై తెలుగు భాషా వినియోగాన్ని తగ్గిస్తున్న ప్రస్తుత సంధి యుగంలో తెలుగు భాష ఔన్నత్యం, మాతృభాష ఔచిత్యాన్ని భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. భారత్లో అతి ముఖ్యమైన భాషలుగా గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. అమ్మలాంటి మాతృభాష వెలుగు మసగబారుతున్న సమయంలో తెలుగు బాట వెలుగు బాట చూపించేందుకు అనేక మంది కృషి చేశారు. ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మహనీయుడు గిడుగు వెంకటరామూర్తి పంతులు. వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి సైతం చేరువ చేసేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు ఎనలేని కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి జయంతిని మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు ఈ మహనీయుడు. ఆధునిక తెలుగు భాష నిర్మాతల్లో ముఖ్యుడు, ఉపాధ్యాయుడు, చరిత్ర శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగాను గిడుగు రామ్మూర్తి పంతులు పేరు గడించారు. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గిడుగు విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. భాష సామాన్యులకు అందుబాటులోకి రావాలని ఆ మహనీయుడు అహర్నిశలు శ్రమించారు. గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజలకు వాడుక భాషలోకి తీసుకొచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, సొబగును, వీలును తెలియజెప్పిన మహనీయుడు గిడుగు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు ఆయన. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవటం ఎంతైనా సముచితం, సందర్భోచితం, అవసరమును. తెలుగు భాషకు చాలా ప్రాచీన నేపథ్యం ఉంది. సాహిత్యం, కవిత్వం, సంగీతం ఇలా అన్ని కళల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం ఉంది. తెలుగు భాషా దినోత్సవం తెలుగు గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని చాటి చెప్పే గొప్ప రోజు. తెలుగు చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు తెలుగు భాషా సౌందర్యాన్ని మెచ్చుకునే రోజు. నేటి తరాన్ని మన సంస్కృతి సంప్రదాయాలతో అనుసంధానం చేయడానికి తెలుగు భాషా దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు. తెలుగు భాషా దినోత్సవం రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య పోటీలు నిర్వహిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. వేమన, సుమతి శతకాలపై పద్యరచన పోటీలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలను అందించి విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా కృషి చేస్తున్నాయి. దేశ ప్రధాని స్వయంగా తన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు భాష విశిష్టతను తెలుగులో వర్ణించడం, తెలుగు ప్రజలకి తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పడం తెలుగు వారందరికీ గర్వకారణం.